ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. భారతదేశం మనది అభివృద్ధి చెందుతున్న దిశ నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి పయనమవుతుందని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అయినా ప్రతి పేదవాడు తనకి సుస్థి చేస్తే, అనారోగ్యం చేస్తే రోజుల తరబడి వైద్య సహాయం కోసం ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల ముందు యుద్ధాలు చేస్తున్నటువంటి సంఘటనలు, ఆ గుమ్మం ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎన్నో సంఘటనలు, ఇవాటికి ఈ రోజున మనం కనుక దినపత్రికలు చూసినట్లయితే ఒక బాలింత 6 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్ళటం కారణంగా మృతి చెందిన బిడ్డకి ప్రసవం ఇచ్చిందనేటువంటి ఒక బాధాకర సంఘటన. ఇట్లాంటి ఎన్నో విషయాలు కేవలం మనకి వైద్యం అందకపోవటం వల్లనే. మరి విద్య, వైద్యం, ఆహారం ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలందరికీ అందించాల్సినటువంటి కనీస బాధ్యత. ఇది మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో కూడా ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి పౌరుడికి తిండి, బతకటానికి, ఉండటానికి గూడు, అలాగే బతకటం అంటే అది లైఫ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా, హుందాగా, తను చక్కగా సక్రమంగా జీవించేలాగా పరిస్థితులు కల్పించాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వాలు ఈ రోజున మేము కేవలం పైన పనులు చూస్తాం తప్పితే ప్రజలకు కావాల్సినటువంటివి ఏమీ చేయలేము, మా దగ్గర తగినంత వనరులు ఇవ్వని చెప్పేసి ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తుంది. ఆ క్రమంలోనే మనము 1950 నుంచి రిపబ్లిక్గా మారిన తర్వాత, అంటే మనము మన రాజ్యాంగాన్ని ప్రకటించుకుని అమలు చేసుకున్న కానించి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ కనీస వసతుల విషయంలో, ముఖ్యంగా వైద్యం విషయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత నూతనంగా ఆవిర్భవించినప్పటికీ దీనికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో వైద్య విద్య కూడా ఒకానొక సమస్య. ఈ సమస్యల్లో ప్రభుత్వము విద్యార్థులకి, మరీ ముఖ్యంగా పేదలకి సేవ చేసే ఉద్దేశంతో నెలకొల్పేటువంటి వైద్యశాలలు, అలాగే వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వము ప్రైవేటు ధోరణిని తీసుకోబోతుంది, ప్రోత్సహిస్తుంది. ఈ ప్రైవేటు ధోరణి అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో పేదలకి ఆ సౌకర్యాలు, వసతులు దూరం అయిపోతాయి. దీనికి సంబంధించి వైద్య విద్య తరపున మరి మెడికల్ పేరెంట్ అసోసియేషన్ గా ఒక సంస్థని నెలకొల్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఎంతో మంది పేద వైద్య విద్యార్థులకి వారికి అర్హత కలిగిన సీట్లని సాధించటంలో సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసినటువంటి మరి ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు ఈ మధ్యన సోషల్ యాక్టివిస్ట్గా, అంటే సామాజిక ఒక కార్యకర్తగా బాధ్యతతో ఈ ప్రభుత్వ విధానాలని ఎండగొడటం, ప్రజల పక్షాన తాను నిలిచి తానై ఓకేనా ఈ సమస్యని, ఈ మెడికల్ అనేటువంటిది, వైద్యం అనేటువంటిది కేవలం ప్రభుత్వం స్థాయిలోనే జరగాలి, అది ప్రైవేటు స్థాయికి వెళ్ళిపోతే, ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతే ఎన్నో అనార్థాలకి దారితీస్తుంది, ప్రజలకి ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఆయన నిత్యం ఉద్యమిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా మనం మన అదృష్టం కొద్దీ డాక్టర్ ఆలా గారిని మన ధర్మపీఠం స్టూడియోలో వారితో ముఖాముఖిగా చర్చించడానికి అవకాశం లభించింది. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, మీరు ఈ రోజున ఈ మెడికల్ విద్యకి సంబంధించి, అలాగే ప్రభుత్వం నిర్మించబోయే వైద్య కళాశాలలతో పాటుగా వైద్యశాలలు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ప్రైవేటు విధానంలో, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ విధానంలో చేపట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఆ కార్యక్రమాల సారాన్ని మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి. బేసిక్ ఏంటంటే, ఈ పీపీపీ విధానంలో కనుక వెళ్ళినట్లయితే ఒక రోగులకి భారం అవుతుంది. పీపీపీ విధానం ఏంది, ఒక పెట్టుబడిదారుడు వచ్చేసి దాన్ని నిర్మిస్తాడు. ఒక రోడ్డు పీపీపీ విధానంలో నిర్మించాం అనుకోండి,
ఆ రోడ్డు మీద వాడు పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, లాభం కూడా దాన్ని వేసుకొని అది ఎవరి నుంచి వసూలు చేస్తాడు? ప్రజల నుంచి వసూలు చేస్తాడు. వాహన యజమానుల నుంచి వసూలు చేస్తాడు. ఒక ఎయిర్పోర్ట్ కట్టించారనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్ లో విమాన ప్రయాణికుల నుంచి ఆ యొక్క వాడు కట్టినటువంటి అమౌంట్ వసూలు చేసుకుంటాడు. కానీ ఇక్కడ అది ఈ రెండిట్లో కట్టించినా పర్వాలేదు. అక్కడ ఒక రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పీపీపీ విధానాలు కట్టిస్తే నష్టం లేదు అక్కడ, అది అవసరం కూడా. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్స్ కనుక అట్లా కట్టిస్తే రేపు వాళ్ళ పెట్టుబడి ఎవరి నుంచి వసూలు చేయాలి? రోగుల నుంచి వసూలు చేయాలి, తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేయాలి. వీళ్ళిద్దరూ కూడా సరైన పరిస్థితి కాదు. వీళ్ళ దగ్గర వసూలు చేయటం అనేది అది న్యాయం కాదు. ఇప్పుడే ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నా అనమాట, మన మంత్రి గారు తమసాని గారు మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఆయన అంటున్నారు అనమాట, ఏ విద్యార్థి కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదని ఆయన చెప్తున్నారు. అటువంటిప్పుడు ఆ విద్యార్థులు పేదరికం వల్ల విద్యకు దూరం కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే కట్టించినట్లయితే ఆ విద్యార్థులు అందరూ కూడా కన్వీనర్ కోటా సీట్లు అంటే ఫ్రీ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము దానికోసం ప్రభుత్వం డిమాండ్ చేస్తుందంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, చాలా చోట్ల బిల్డింగ్స్ కొంతవరకు కట్టి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నిర్మించినట్లయితే అటు రోగులకు ఉపయోగపడుతుంది, ఇటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మీరు చేస్తున్నటువంటి ఈ సూచన ప్రభుత్వానికి ఏదైతే ఉందో పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా లేదా సాధారణ ఫీజులతో పేదలకి వైద్య విద్య అందుతుందనేటువంటి మీ భావన మంచి లక్ష్యమే. అయితే నేటి ఈ ప్రభుత్వం అనేటువంటిది లోటు బడ్జెట్ కారణంగా అంటే నిధుల కొరత కారణంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టలేకపోతుంది. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఇలాంటి తరుణంలో ఇన్ని వైద్య కళాశాలలని అన్ని కోట్ల రూపాయలు పెట్టి నిర్మించే స్తోమత ప్రభుత్వానికి ఉందని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఉండి కూడా ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు వాళ్ళకి పక్షాన నిలబడి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం వైపు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? బేసిక్ ఏంటంటే నిధులు ఏమి ఉన్నది అంటున్నారు. ఓకే, కరెక్ట్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఫండ్స్ కొంత ప్రాబ్లం అయితే ఉంది, రాష్ట్రానికి ఫండ్స్ ప్రాబ్లం ఉంది. ఉన్నప్పుడు మనం ఫండ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఉన్న ఫండ్స్ని జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా ఏంటి, ఏది ఎసెన్షియల్లో దాన్ని ఖర్చు పెట్టాలి. అంతేగాని ఇవాళ అనవసరమైన వాటికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఉచిత బస్సు పథకం అని పెట్టారు, అది నిజంగా అవసరమా చెప్పండి? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లానే విద్యార్థులకి స్కాలర్షిప్, అది ఇది ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి ఇస్తున్నారు? అది కాన్వెంట్ లో చదువుకునే వాళ్ళకి, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఆ విద్యార్థులకు ఇవ్వడం అనేది న్యాయం, కానీ అందరికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి అనేక లొసుగులు ఉన్నాయన్నమాట వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. కాబట్టి ఇంకోటి అంటే విద్యకి వైద్యానికి మించినటువంటి సంక్షేమ కార్యక్రమం ఇంకేమీ లేదు. ఏదో సంక్షేమ కార్యక్రమం అంటే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది విద్యా వైద్యానికి ఇవ్వాలి. ఇది వదిలేసేసి మేము సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నాము, దానికి ఫండ్స్ చాలా అనేది, అది ఆ ఫండ్స్ని సద్వినియోగం చేయట్లేదు, వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అనమాట. ఓకే, అంటే ప్రాధాన్యత క్రమంలో విద్యా వైద్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి ఆ క్రమంలో మీరు వెచ్చించే ప్రతి రూపాయి కూడా ఆడంబరాలకో లేకపోతే ఓట్ల దండుకోవటానికో కాకుండా కేవలము ఇలాంటి వాటికి విద్యకి వైద్యకి ఉపయోగిస్తే పేదలకి భవిష్యత్తుకి బాగుంటుంది, రాష్ట్ర ప్రయోజనాలకి అంటారు. అదే ఇంకోటి ఏంటంటే మనం ఓట్లు దండుకోవటం అనే మాట కూడా వాడకూడదండి. ఎందుకంటే ఇవి పెడితే అవి ఇచ్చినప్పుడు అన్ని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని నమ్మకమే లేదు. గత ప్రభుత్వాన్ని మనం చూసాం, దాదాపు 2.7 lakhs crores పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేసింది ఫండ్స్ని, కానీ ఓట్లు వేసారా? వేయలే. పబ్లిక్ అల్టిమేట్గా ఓటు వేయటప్పుడు ఏం చూస్తారంటే నిజమైన అభివృద్ధి జరిగిందా లేదని చూస్తారే తప్ప వీళ్ళు ఇచ్చిన డబ్బు ఎవరు కూడా గుర్తుంచుకోడండి. ఆ రోజు మళ్ళీ ఇంకొక ఆయన చూస్తాడు, దీనికి 3 రెట్లు ఇస్తానంటాడు, ఓహో ఈయనకన్నా ఆయన 3 రెట్లు ఇస్తాడు కదని ఆటేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి రియల్గా వీళ్ళు చేసిన అభివృద్ధి ఉందనుకోండి, అభివృద్ధి అక్కడ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఓహో ఈ 5 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చెందింది, కాబట్టి ఇంకో టర్మ్ కూడా ఇచ్చినట్లయితే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు. కాబట్టి అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప వీళ్ళు పెట్టే పథకాలను చూసి, అనవసరమైన పథకాలను చూసి వేయరండి. డాక్టర్ గారు, మీరు ఏదైతే టేకప్ చేయటం జరిగిందో ఈ వైద్య విద్యని అలాగే వైద్యాన్ని పేదలకి దరిచేర్చాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం కానీ ప్రజల్లో చైతన్య కార్యక్రమం కానీ
దీన్ని ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా వైసీపీ దాన్ని భుజాన వేసుకొని ఆ పార్టీ అధ్యక్షుడు కూడా మరి రోడ్డెక్కటం జరిగింది. వాళ్ళు గట్టిగానే ఈ అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయటం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మరి పాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి స్పందన ఏ రకంగా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే మీరు తీసుకొచ్చిన చైతన్యం ప్రతిపక్షం వరకు పాకింది. సో ప్రతిపక్షం కూడా బలంగా దాని మీద యుద్ధం చేస్తుంది. అలానే అది పాలక పక్షానికి తాకి ఏమన్నా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయా, లేకపోతే మొండి వైఖరిలోనే ప్రభుత్వం వెళ్తుందా? అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంత అహం ఉంటుందండి. బేసిక్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అహం ఉంటుంది అనమాట. అంటే ఒక డెసిషన్ తీసుకున్నాక వెనక్కి వెళ్తే ఇంకా అసలు మేము తలదించుకోవాలేమో అనే ఏదో ఒక అహం ఉండి అది వెనక్కి వెళ్ళటం అనమాట. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇవాళ లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో ఈ మెడికల్ కాలేజీలకు పెట్టేటువంటి ఖర్చు పెద్ద ఖర్చు కాదు. ఇవాళ లక్షల కోట్లు, మోర్ దెన్ 2 lakhs crores రాష్ట్ర బడ్జెట్ ఉంది. అందులో ఏటా ఒక 2000 crores అంటే 1% మనం ఇక్కడ కేటాయించినా కూడా ఇవి పూర్తయిపోతాయి. 2-3 yearsలో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ప్రజలు ఏంటంటే ఇవాళ మొత్తం 10 కాలేజీలు నెక్స్ట్ ఇయర్ కల్లా కట్టమని చెప్పి ప్రజలను డిమాండ్ చేయట్లేదు. ఏటా 2-3 కాలేజీలు కట్టుకుంటే వెళ్ళండి, ఈ 3 yearsలో అయిపోతాయి కదా. అట్లా కాకుండా ఏంటంటే అసలు మేము కట్టమంటే కట్టము అంటే వితండవాదం చేసుకుంటూ వస్తున్నారనమాట. అట్లా కాకుండా కొంచెం ప్రజల మనోభావాలను ఎప్పుడైతే గౌరవిస్తారో వాళ్ళకే ప్రజలు మద్దతు ఇస్తారనేది వీళ్ళు గ్రహించట్లేదు. బేసిక్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అది ఎక్కట్లేదు అన్నమాట. ప్రజల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళు స్వీకరించట్లేదు. డాక్టర్ గారు, కేంద్రము మేము ప్రజలకి అందించే విషయంలో ప్రభుత్వ జోక్యం కన్నా ప్రైవేట్ని ఎక్కువ ప్రోత్సహిస్తామనేటువంటి విధానంలో వెళ్తుంది. ఎందుకంటే ఇది వ్యాపార సంస్థ కాదు కేంద్రం అనేటువంటిది, ఒక ప్రభుత్వం అనేది. ఈ దిశలో మేము ప్రభుత్వం ఏ రంగాల్లో అయితే పెట్టుబడులు పెట్టిందో వాటన్నిటినీ కూడా మేము స్వీకరించేసుకుంటాం, వెనక్కి తీసేసుకుంటాం. అంటే డిజిన్వెస్ట్మెంట్ మోడ్కి వెళ్ళిపోయింది. అలాగా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజున ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్నటువంటి తరుణము. అదే విధానాన్ని కేంద్రం యొక్క ఆదేశాలతో రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి అని అధికార పార్టీ వర్గాలు చెప్పే నేతల మాటల్ని మీరు కేంద్రం చెప్పింది కాబట్టి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నా వీళ్ళ వ్యక్తిగత ఎజెండాగా మీరు భావిస్తారా? ఇది ఒక విధంగా వక్రీకరిస్తున్నారండి. కేంద్రం చెప్పింది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వేరొకటి. కేంద్రం ఏం చెప్పింది, ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండటం శ్రేయస్కరం, అది వాంఛనీయం. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల వల్ల కానివ్వండి, వాళ్ళకి ఇబ్బందుల వల్ల కానీ అటువంటి పరిస్థితుల్లో పీపీపీ విధానంలోనైనా నిర్మించండి అని చెప్పేసి చెప్పింది. అంటే ప్రథమంగా ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలు కట్టడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది సాధ్యపడినప్పుడు మాత్రమే పీపీపీకి వెళ్ళమని చెప్పింది. ఇవాళ మన ప్రభుత్వం ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు కట్టడం కన్నా కూడా పీపీపీ విధానమే మంచిదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అనేది వక్రీకరిస్తున్నారు. అంటే తల్లిపాలు లేనప్పుడు బిడ్డకి పోతపాలు పట్టమని చెప్తాం. అంటే దాని అర్థం తల్లిపాలు మంచిది కాదు, పోతపాలే శ్రేష్టం అని మేము చెప్పినట్లు కాదు. కాబట్టి ఇది వక్రీకరించడం అనమాట. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుంది వేరొకటి. కాబట్టి ఈ రెండింటికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చే తెలికే మరి నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రము విభజన తరువాత మరి ఆ ప్రకారం జనాభా 8 కోట్ల నుంచి సుమారుగా 10 కోట్లకి చేరుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇంతమంది జనాభాకి సరిపోవు హాస్పిటల్స్, వైద్యశాలలు, వైద్య కళాశాలలు ఉన్నాయా, లేకుంటే ఏ నిష్పత్తి ప్రకారం తక్కువగా ఉన్నాయి? అత్యవసరంగా దాన్ని ఎంతవరకు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది? అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఎవ్రీ 10 lakhs పాపులేషన్కి 1 మెడికల్ కాలేజ్ అనేది ఈ మధ్య తీసుకున్నాడు. 10 లక్షల జనాభాకి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒకటి పెట్టింది అనమాట. ఆ లెక్క ప్రకారం అయితే ఈ వస్తే మనకు సరిపోతాయి. ఇంకా ఆ తర్వాత మనం పెంచదు. అదే నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు రకరకాలుగా కొన్ని గవర్నమెంట్ కాలేజీలు వచ్చేసినాయి, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇట్లా వచ్చినాయి. అయితే ఏంటంటే అత్యధిక కాలేజీలు వచ్చింది ఎవరి హయాంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మ్యాక్సిమం 5 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి. ఆ తర్వాత జగన్ టైంలో కూడా ఒక 5 కాలేజెస్ దాకా వచ్చినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు మనకి ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు.
చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 1/6 తప్ప గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన హయాంలో రాలేదు. ఈయనకు ఒక విధంగా ఏంటంటే ఇది ఒక ఆయనకి సువర్ణ అవకాశం అనమాట. 10 మెడికల్ కాలేజెస్ ఆయన హయాంలో కట్టేటువంటి అవకాశం, ఒక రికార్డు సృష్టించవచ్చు ఆయన కట్టి. అట్లాంటిది అటువంటి సువర్ణ అవకాశాన్ని ఆయన కాలదనుకున్నట్టు అవుతుందన్నమాట, ఇది కనుక దూరం చేసుకున్నట్లయితే. కాబట్టి ఒక మంచి అవకాశం, ఎన్నో చేయొచ్చు, కానీ ఇది చేసి చరిత్రలో మిగిలిపోతారు. ఓకే సార్, ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలతో పాటు మీరు చేసినటువంటి ఈ వ్యతిరేకతని గమనించి ఆయన పీపీపీలో అధిక శాతం పేదలకే ప్రయోజనకరంగా 70% పేద వైద్య విద్యార్థులకి అవకాశం కల్పిస్తాం, అలాగే వైద్యానికి సంబంధించి పూర్ పేషెంట్స్కి 70% వరకు మేము ఉచితంగా వారికి వైద్య సహాయం అందిస్తాం, కేవలం నామమాత్రంగా ఒక 30% మాత్రమే ఈ ప్రైవేటు విధానానికి వెళ్ళటం వలన సత్వరంగా మనము ఎక్కువ స్థాయిలో కళాశాలలు నిర్మించుకోవటము, వైద్యశాలలు నిర్మించుకోవటం సాధ్యపడుతుంది, వాటి నిర్వహణ కూడా సో ప్రభుత్వంలో ఉన్నదానికన్నా కూడా ప్రైవేట్లో ఇంకా మరింతగా మెరుగుగా ఉంటుందనేటువంటి ఒక సంజాయిషి ఇవ్వటం కానీ సమాధానం చెప్పటం కానీ జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? బేసిక్గా ఏంటంటే, ప్రభుత్వం కన్నా ఈ ప్రైవేటు సంస్థలే సమర్థవంతంగా చేస్తాయి, లేకపోతే వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటాయి అనేది చాలా అసంబద్ధమైనటువంటి వాదన. ఎందుకంటే సమస్త వనరులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అట్లా ఇవాళ గత చరిత్ర తీసుకున్నా కూడా మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, గతంలో మనకి తాడికొండ రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది, కొడిగినహళ్ళి ఉండేది, సాగర్లో కాలేజ్. వాటికి ఉన్న స్టాండర్డ్స్ ఇవాళ ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా ఉన్నాయా? ఆయా కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, శాస్త్రవేత్తలు గాను, తర్వాత ఫేమస్ డాక్టర్స్ గాను స్థిరపడ్డారు. ఆ స్థాయికి వెళ్ళారు అందరూ కూడా. ఇవాళ అటువంటి స్థాయి ఉందా? కాబట్టి అవన్నీ గవర్నమెంట్ కాలేజీలే కదా. మరి గవర్నమెంట్ విద్యా సంస్థలు అంత క్వాలిటీ ఆ రోజు ఇచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ ఇవ్వకపోవటానికి కారణం గవర్నమెంట్ వాటిని నిర్వీర్యం చేస్తుంది. అట్లానే వీటికి వస్తాం, హాస్పిటల్స్కి వద్దాం. ఇవాళ దేశంలో బాగా ఫేమస్ హాస్పిటల్ అంటే ఏం చెప్తామండి? ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ అని చెప్తాం. ఎట్లా? అది గవర్నమెంట్ది కదా. హైదరాబాద్లో తీసుకుంటే నిమ్స్ చెప్తాం, అది గవర్నమెంట్ది కదా. మనందరికీ తెలుసు, గుంటూరు వాళ్ళందరికీ బాగా తెలుసు, గుంటూరు మెడికల్ కాలేజీ ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించిందనమాట. 3 అవిభక్త కవలలకి ఇక్కడ ఆపరేషన్ చేసి డాక్టర్ వై నాయుడమ్మ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన 3 అవిభక్త కవలలకి ఆపరేషన్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అటువంటి రికార్డ్స్ అన్ని కూడా గవర్నమెంట్ పక్షాన ఉంటే, గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ సెక్టారే బ్రహ్మాండంగా చేస్తుంది, వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తారని చెప్పేసి ఏ విధంగా చూస్తాం ఇవాళ చూస్తున్నాం. అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళు ఇచ్చేటువంటి సెన్సెస్ అన్నీ కూడా ఫేక్ సెన్సెస్. వాళ్ళు మా దగ్గర ఇన్ని ఆపరేషన్లు జరిగినాయి, ఇంతమంది డెలివరీ అయ్యారు, ఇన్ని కేసులు ట్రీట్మెంట్ చేసాం, అన్నీ కూడా నేను ఏ కాలేజీకి వెళ్ళాను నేను నిరూపించగలను, అన్నీ కూడా ఫేక్. ఇవాళ చెప్తాను వీళ్ళు 70% పేదలకు ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ ఈ లెక్కలు వాళ్ళు ఫేక్ కేస్ షీట్లు 100 రాస్తారండి. ఎన్ని కావాలంటే అన్ని రాస్తారు. ఇవాళ ఔషధ్యాలతో చేయించే పని ఏంటంటే ఫేక్ కేస్ షీట్స్ రాయించటం అక్కడ చేసేది. చాలా మెడికల్ కాలేజీలు, ఒక 2-3 కాలేజీలు తప్ప అన్నిట్లో కూడా జరిగేది ఆ ఫేక్ కేస్ షీట్స్ రాయించటం అండి. అవి వాటి ద్వారా ఏంటంటే వాళ్ళకి సెన్సస్ ఎక్కువ ఉందని చెప్పేసి అది మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకొని ఇంకా పీజీ సీట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. పీజీ సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా తెచ్చుకుంటున్నారు. అటువంటి రేపు ఇవన్నీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న లెక్కలన్నీ కూడా వాళ్ళు రేపు దొంగ లెక్కలు చూపించేసి ఇవన్నీ మేము ఇంతమంది సేవలు చేసామని చెప్పేసి చెప్తారన్నమాట. కాబట్టి వాటి మీద ఎందుకు మనం భరోసా పెట్టుకోవాలి? ఎవరు గవర్నమెంట్ కన్నా మించిన మాకు గవర్నమెంట్ మీద భరోసా, కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద మనకి ఎట్లా భరోసా ఉంటుంది చెప్పండి? జవాబుదారుతనం మనకు ప్రభుత్వాన్ని నిలయగలం, కానీ సో ప్రైవేట్ వ్యక్తుల్ని మనకి అడిగే హక్కు ఉండదు. అడిగే హక్కు ఉంటే వాళ్ళు రకరకాలుగా భయపెడుతుంటారండి. ఇవాళ అందరికీ తెలుసు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలి. ఏ ఒక్క కాలేజీ కూడా ఆ విధంగా ఇవ్వటం లేదు. అడిగే ధైర్యం అంటే ఏ స్టూడెంట్లో లేదు. ఎందుకంటే స్టూడెంట్ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ కక్ష సాధింపు చర్యలు పాల్పడతారని ఒక భయం అనమాట. అది అందరూ జగమెరిగిన సత్యం, అది అందరికీ తెలుసు. అది దాన్ని అదే మనం అరికట్టలేనప్పుడు రేపు వీళ్ళు చేసే అక్రమాలు మనం ఎట్లా అరికట్టగలుగుతాం చెప్పండి? డాక్టర్ గారు, కొత్త మెడికల్ కాలేజీలు అలాగే
వాటిలో దొరికేటువంటి వైద్యము ఇది ఒక అంశము. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు, సంతోషదాయకం. దీనికన్నా మనం లోతుగా కొంచెం ఆలోచిస్తే మరి ఉన్న మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలో నడుస్తున్నటువంటి వాటిల్లో డాక్టర్ల కొరత ఏ విధంగా ఉంది? ఒకవేళ మరి అందరూ వైద్యులుంటే పేదలందరికీ నికాస్ అయినటువంటి సక్రమమైనటువంటి వైద్యం అందుతుందా? ఈ విషయం మీద ఎన్నో పత్రికల్లో విభిన్న కథనాలు వస్తున్నాయి. మరి వాటిని బలోపేతం చేయటంలో ప్రభుత్వం ఎంత కేంద్రీకృతంగా ఉంది? అలాగే మీలాంటి మరి సామాజిక పోరాట సంస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వీటి మీద కూడా మీ దృష్టి ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు వీటిని? అదే బేసిక్గా చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక మీడియా ఏంటంటే ఒక నెగిటివ్ వార్తను ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో కనుక ఒక నెగిటివ్ ఉంటే దాన్ని బాగా ఫోకస్ చేస్తుంది. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏమి జరగవు, అంత వ్యతిరేకంగానే ఉంటాయి, ఎవరు ట్రీట్మెంట్కి రారు, అట్లా ఉన్నట్టు ఉంటుంది. వాస్తవం చెప్తే వాస్తవం దానికి విరుద్ధంగా ఉంటుంది. బేసిక్గా ఇవాళ గుంటూరు జనరల్ హాస్పిటల్కి రోజుకి దాదాపు 4,000 మంది ఓపీ వస్తారు. దాదాపు 1,400 బెడ్స్ ఉన్నాయి. చాలాసార్లు బెడ్స్ దొరకవు అక్కడ. చాలా రికమెండేషన్లు కావాలి ఎంపీ గారి చేత, మంత్రి గారి చేత. బెడ్స్ దొరకడమే కష్టం. కాబట్టి అక్కడ వైద్యం సక్రమంగా వెళ్తే ఇన్ని 100 మంది 1000 మంది ఎట్లా వెళ్తున్నారండి? ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు, మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు వచ్చినప్పుడు ఎక్కడ రిఫర్ చేస్తాం? గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. కాబట్టి అనేక రేరెస్ట్ కేసులన్నీ కూడా వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నప్పుడు అక్కడ వైద్యం సరిగ్గా జరగదని. ఒకటి ఏంటంటే ప్రైవేట్ సెటప్లో ఏంటంటే వీళ్ళు ఒక టైం ఎక్కువ ఉంటుంది, ఓ పేషెంట్ తోటి ఎక్కువ మాట్లాడటానికి, వాళ్ళకి ఎవరికి చెప్పడానికి సమయం ఉంటుంది అనమాట. అదే గవర్నమెంట్ సెక్టర్లో అంటే అంత సమయం ఉండదు. కొన్ని ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం చూస్తుంటాం బ్యాంకింగ్ వ్యవస్థ అయితే, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వెళ్తే అక్కడ బిజీగా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్. అదే మనం ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇచ్చేసి కబుర్లు చెప్తారు. రెండు ఒకేలాగా ఉండవు. ఇక్కడ కూడా అట్లా అనమాట. ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో టర్న్ ఓవర్ పేషెంట్స్ని ఎక్కువ మంది చూడాలి కాబట్టి వాళ్ళు డాక్టర్స్ బిజీగా ఉంటారు. అంతసేపు వీళ్ళతోటి మాట్లాడదానికి కుదరకపోవచ్చు. కానీ వైద్యం అయితే పెద్ద లోపం అయితే ఉంటుంది నేను భావించడం. అట్లా లోపం ఉండేది జనం అంతమంది వెళ్ళరు అనమాట అక్కడ. అట్లానే వాళ్ళు కొత్తగా ఇప్పుడు మనకి మంగళగిరిలో ఎయిమ్స్ అని వచ్చింది, అద్భుతంగా వెళ్తున్నారు. అక్కడ బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ కూడా. అదే మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను డాక్టర్ గారు. ఏదైనా ఒక సర్జరీ అవసరమైతే మీరు 3 మాసాలకి తర్వాత రండి, లేకపోతే ఒక డయాగ్నోసిస్ అంటే సిటీ స్కానో లేకపోతే ఎంఆర్ఐ స్కానో ఇట్లాంటివి చేయించుకోవాలంటే మీ వంతు వచ్చేదలికి ఇంకో 2 మాసాలు పడుతుంది, ఆ తర్వాత రండి. పలానా రక్త పరీక్షకి ఓ 15 రోజుల తర్వాత రండి అని ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్లో అదే రోజు ట్రీట్మెంట్లు చేసే అంటే డయాగ్నోసిస్ చేసే అవకాశం ఉంది. కానీ మరి ఇట్లాంటి ఎయిమ్స్ లాంటి సంస్థలు 3 నెలలు 2 నెలలు వాయిదా వేస్తే ఆ రోగి పరిస్థితి ఏమంటారు మీరు? కరెక్ట్. బేసిక్ ఏంటంటే తగినటువంటి సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తే వాళ్ళు చేయగలరండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కొన్ని 100 మంది వస్తారు, అల్ట్రాసౌండ్ 2-3 ఉన్నాయనుకోండి చేయలేరు, సిటీ స్కాన్ 1-2 ఉన్నాయనుకోండి అన్ని స్కాన్లు చేయడం కష్టం అయిపోతుంది. వాడికి మినిమం టైం పడుతుంది, ఒక స్కాన్ చేయాలంటే ఇంత టైం అని పడుతుంది. కాబట్టి పర్ డే ఇంతకన్నా ఎక్కువ చేయలేరు అనమాట. కాబట్టి పేషెంట్స్ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ని నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ని పెంచాలి, సిబ్బందిని పెంచుకోవాలి. ఆ విధంగా గవర్నమెంట్ సహకారం ఇస్తే ఏదైనా చేయగలరండి. అక్కడ కూడా అన్ని చేయగలరు. ఒక రాష్ట్రానికి ఎన్ని కేంద్ర వైద్య సంస్థలు ఎయిమ్స్ లాంటివి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఉండొచ్చు? మనకుంది కూడా ఒకటేనండి, ఒకటే. ఏపీకి వచ్చేసి ఒక, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రానికి ఒకటి. అన్ని చోట్ల కూడా లేవండి ఎయిమ్స్, అన్ని చోట్ల కూడా లేవు. అదే నేషనల్ వైడ్ 20 అట్లా ఉన్నాయి అంతే. సో వీటిని కేంద్రం ఇంకొంచెము బలోపేతం చేయాలి. ఇంకోటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఫోకస్ పెట్టకూడదు? నిమ్స్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అది. ఓకే, హైదరాబాద్లో నిమ్స్ స్టేట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అది స్టేట్ గవర్నమెంట్. మన స్టేట్ కూడా అటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం ఎందుకు అమరావతిలో నిర్మించకూడదు? అమరావతిలో అన్ని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. ఒక మంచి అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అమరావతిలో పెట్టినట్టే ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా అమరావతి వస్తారు కదా, అమరావతి ఇంకా ప్రఖ్యాతి చెందుతుంది కదా. కాబట్టి అటువంటి డెసిషన్ అనేది తీసుకొని కొంత. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం మీద మనం ఖర్చు పెడితే వేస్ట్ అనే భావన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఉంటుందండి. ఆరోగ్య రంగానికి ఖర్చు పెడితే వేస్ట్ అనేది చాలా ఉంది ఆయనకి. ఎందుకని? ఆయన లెక్కలు అట్లా ఉంటాయి అన్నమాట. వాస్తవంగా ఏంటంటే ఆరోగ్య రంగానికి ఖర్చు పెడితే దానికి 5 రెట్లు బెనిఫిట్స్ వస్తుందండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి మంత్లీ ఒక 5 crores ఖర్చు పెడుతున్నాం అనుకోండి,
వాడి నుంచి అందే సేవలు మనం కనుక కౌంట్ చేసినట్టే దానికి 5 times ఉంటాయి మినిమం. 25 crores సర్వీసెస్ వాళ్ళ నుంచి వస్తాయి. మనం ఇచ్చే ఒక డాక్టర్కి ఎంత శాలరీ ఇస్తున్నామండి, వాళ్ళ నుంచి పొందే సర్వీసెస్ చాలా ఎక్కువ అనమాట. అదే డాక్టరు అదే సర్వీసెస్ బయట చేస్తే దానికి 5 times అతనికి ఇన్కమ్ వస్తుంది. వాటి కూడా ప్రైవేట్కి వాళ్ళకి కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఆరోగ్యశ్రీ రూపంలో. అదే అది ఎన్టీఆర్ సేవ అంటున్నాం, వైద్య సేవ అంటున్నాం, కాకపోతే పేరు మార్చమే కానీ ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆ ప్రైవేట్ సంస్థలకి. అది మళ్ళీ చెల్లించేది అది. ఇక్కడ అన్ని రకాల ఖర్చు ఇక్కడ అవుతుంది అనమాట ప్రైవేట్ కూడా. కాబట్టి ఇంకోటి అంటే ఆరోగ్యశ్రీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో లభ్యం కానటువంటి వైద్యం ఏదైతే ఉందో వాటికి మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది అందిస్తే బాగుంటుంది. ఇవాళ ప్రతిదానికే ఇస్తే అనేది ఇవాళ అనేక హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ రకరకాలుగా ఫేక్ సర్జరీస్ రకరకాలు చేసి దుర్మార్గమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు అనమాట. కాబట్టి అంటే అది దాని మీద కంట్రోల్ ఉండాలన్నమాట. డాక్టర్ గారు, మీరు చెప్పిన ఒక కోణంలో జరుగుతున్నటువంటి అక్రమాల శాతం లేకపోలేదు, కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితులు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు అత్యవసరంగా అతనికి వైద్య సహాయం అందాలన్నప్పుడు వారికి సమీప ప్రాంతంలో ఇలాంటి ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నాయి కదా. కాబట్టి వీటిని ఆ కోణంలో మనము కొంచెం మంచిగా చూసే అవకాశం ఉంటుంది. కొన్ని ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ప్రతి జబ్బుకి ఆరోగ్యశ్రీ అనడానికి అవసరం లేదు. ఇప్పుడు అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీకి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అంటున్నారు కార్డియాక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి, అది అందుబాటు అన్ని చోట్ల లేవు, అది హాస్పిటల్స్ లేవు. కాబట్టి అట్లాంటి వాటికి ఇవ్వచ్చు. ఏది ప్రాణాంతకమో చెప్పలేకపోతున్నామండి. ఈ మధ్య 10వ తరగతి పిల్లవాడు జ్వరం వచ్చింది చచ్చిపోయాడు. జ్వరానికి మరణానికి సంబంధం ఏంటో ఇప్పటికీ అర్థం కానటువంటి, అంటే ఇక అప్పుడు బేసిక్ ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ అండి. మెడికల్ కాంప్లికేషన్స్ అనేక రకాలుగా ఉంటాయి. దాని ప్రజెంటేషన్స్ కానీ వచ్చే ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఉంటాయి. కాబట్టి వెంటనే చనిపోతున్నారంటే అనేక రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అదర్గా ప్రాబ్లమ్స్ కూడా అతనిలో ఉండుండొచ్చు. కాబట్టి వచ్చే ఫీవర్, ఎటువంటి ఫీవర్ అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి అవన్నీ చనిపోవటం ఒక్కటే మనం కాసుగా చెప్పలేము. ఓకే డాక్టర్ గారు, ఈ పీపీపీ విధానం వద్దు, మనకి ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదంతో మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్దేశాన్ని మార్చి వైద్యాన్ని, వైద్య విద్యని రెండింటినీ కూడా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చేందుకు మీరు తీసుకోబోతున్నటువంటి చర్యలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? బేసిక్గా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయటం, ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజలు చైతన్యం చేసినప్పుడు అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వల్ల సామాన్యుడికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది. అదే రేపు పీపీపీ విధానంలో వస్తే మనకు వచ్చేటువంటి నష్టాలు ఇవి వివరించామనుకోండి పబ్లిక్ అర్థం అవుతుంది. కాబట్టి పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంది, పబ్లిక్ కనుక ప్రభుత్వానికి ఇది మీరు చేస్తున్న తప్పును అందరూ చెప్తున్నారు అనుకోండి, ఏదో ఒక రోజుకి వాళ్ళ కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఏదేమైనా ఇది ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ఒక నాయకత్వం మీద విద్వేషంతో కాకుండా, ప్రజలకి దీర్ఘకాలికంగా ప్రయోజనాలు వనకూరే విధంగా, మరీ ముఖ్యంగా ప్రాణాలు నిలబెట్టేటువంటి వైద్యం కోసం కానీ, లేకపోతే ఆ వైద్యాన్ని అందించే వైద్య విద్య కోసం కానీ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చెప్పిన మాటలను కనుక మనం గమనించినట్లయితే కేవలం ప్రజల్ని చైతన్యపరిచి ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొచ్చేలా చేయటం తప్పితే ఇది ఒక రాజకీయమైనటువంటి అంశం కాదని చెప్పి చాలా స్పష్టం చేశారు. సో వారు చేసిన సూచనని మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో, అలాగే కేంద్రంలో బీజేపీ ఏదైతే కొనసాగుతుందో, డబుల్ ఇంజిన్ సర్కార్గా వీళ్ళు కొనసాగుతున్నటువంటి వారు ఉన్నారు. వీరు అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టి ఆధ్యాత్మికత కోసము నిధులు వెచ్చిస్తున్నారు. మరి అలాగే థీమ్ పార్కుల పేరుతో మరి జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని అక్కడ నిర్మిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంచెం ప్రజల పక్షాన, మరీ ముఖ్యంగా పేదల పక్షాన ఆలోచించి అమరావతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కనుక
గనక పేదల కోసం పూర్తి ఉచితంగా నిర్మించగలిగితే, అందులో వైద్య విద్యను కూడా ప్రవేశపెట్టగలిగి వందలాది మంది వైద్య విద్యార్థులకి కూడా అవకాశం కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మరి అలాగే వారు చేసిన సూచనలు ఈ రోజున ఒకేసారి 10 కాలేజీలు ప్రైవేటు పక్షాన నిర్మించి వారిని బలోపేతం చేసే కన్నా విడతల వారీగా అయినా సరే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి మరి సంవత్సరానికి హీనంగా 2 లేదా 3 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించటం ద్వారా అలా పేదలపైన ఆర్థిక భారం లేకుండా, వాళ్ళకి ప్రాణభయం లేకుండా చేసేటువంటి ఒక అవకాశాన్ని ఈ ప్రభుత్వం స్వీకరిస్తుందని వారు భావిస్తూ మనకి ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా స్పష్టం చేశారు. ఈ చైతన్యవంతమైనటువంటి కార్యక్రమానికి ప్రజలు మరి ఎక్కువ మంది ఇప్పటికే ఆయన వెనక నడుస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం మరింత విజయవంతమై ప్రభుత్వం యొక్క మనస్సు మారి మరి ప్రజల కోసం వైద్య విద్యని అలాగే వైద్య శాలలని కూడా ప్రభుత్వ పక్షంలోనే నిర్మిస్తుందని మేము భావిస్తూ ఈ అవకాశం కల్పించిన డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే.